అమ్మగారు బాగా చెప్పారు తాత గురించి. అయిపోయిన తర్వాత అందరికన్నా ఎక్కువ అందరూ బాగా చెప్పారు తాత ఎలా ఉండేవాళ్ళు, ఎలా పనిచేసేవాళ్ళు అలా అని. నాకు తాతయ్యతో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అది సమ్మర్ సీజన్, ఫుల్ మాగే ముక్కలు అవన్నీ చేసి నానమ్మ అమ్మ వాళ్ళందరూ పాపం చాలా కష్టపడి ఒక పెద్ద దీంట్లో పెట్టారు. అది ఎవరిని ముట్టుకోవద్దు అట్లా చెప్పారనమాట. నేను చిన్నపిల్లని కదా, నాకు తినాలి తినాలి అని చెప్పి ఒక మాగే ముక్కలా తీసుకున్నాను. అక్కడ తాతయ్య లేరు యాక్చువల్లీ. నేను వరండాలోకి వచ్చేసి తాతయ్య అక్కడ బల్ల మీద కూర్చున్నారు. నా మూమెంట్స్ కొంచెం ఒక రకంగా ఉన్నాయన్నమాట. తాతయ్య ఎంత క్లీన్ అబ్జర్వర్ అంటే అది ఏదో అర్థమైంది తాతయ్యకి, ఏదో చేస్తుంది అని చెప్పి. ఇంకా అప్పుడు నేను బయటకు వచ్చేసా. తాతయ్య లేచి ప్రకాశం అబ్బాయి వరకు వచ్చేసాను నేను సైలెంట్గా, ఇక్కడ ఎవరు లేరు తిందాము చక్కగా అని. అప్పుడు తాతయ్య బయటకు వచ్చి ఏ అమ్మాయి ఇట్రా అన్నారు. ఒక్కసారి నాకు అమ్మో దొరికిపోయాను అనుకున్నాను. అలా అది అలా అయింది. అప్పుడు చెప్పు అంటే తాతయ్య ఏం తిట్టలేదు, ఇంకోసారి చేయకిలాగా అంటే ఎవరు ఒప్పుకోవద్దని చెప్పింది, నేను తీసుకున్నాను. నానమ్మ కూడా మొత్తం అది సెట్ చేసి పాపం అలా పెట్టింది. సో అది ఒక ఎక్స్పీరియన్స్. చాలా కీన్ అబ్జర్వర్గా ఉండేవాళ్ళు తాతయ్య. చాలా చూడకపోయినా ఆ ఏజ్లో అలాగా అలా ఉండడం అనేది చాలా గ్రేట్. అది అదొక ఎక్స్పీరియన్స్.